ఇక నమస్తే తెలంగాణ చూస్తే నమస్తే తెలంగాణలో మనకి ప్రధానంగా కనపడుతున్న వార్త బీఆర్ఎస్తోనే బీసీలకు న్యాయం నిన్నైనా రేపైనా న్యాయమైన కోటా ఇచ్చేది కేసీఆర్. కరెక్టే బాగా చెప్పారు. ఎందుకంటే 23 ఎంతో ఉంటే దాన్ని 18 చేసింది కూడా కేసీఆర్. న్యాయమైన కోటా ఇచ్చారు కదా అప్పట్లో ఆయన. పాపం ఏం చెప్తున్నారో కేటీఆర్ గారికి ఏం చెప్పుకోనికి లేదు. ఎందుకంటే ఏదన్నా ఏం మాట్లాడదామన్నా గతంలో 10 ఏళ్ళుగా వాళ్ళు చేసినవే బయటకు వస్తున్నాయి కాబట్టి ఏం మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఇక వాళ్ళు 111 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత అంటండి. ఉయ్యాలవాడ బీసీ గురుకులంలో ఫుడ్ పాయిజన్, కడుపు నొప్పి, వాంతులతో రాత్రంతా అవస్థ. పులిసిన పెరుగు, నాణ్యత లేని పకోడీలే కారణం అంట. అయ్యో చూడండి పాపం చిన్న పిల్లలు ఎంత ఇబ్బంది పడతారో కదా. కడుపు నొప్పులు ఎంత ఏడుస్తూ ఉంటారు పిల్లలు. అయ్యో. సరోగసి ముసుగులో చైల్డ్ ట్రాఫింగ్, తల్లి కొడుకులు నడిపిస్తున్న సృష్టి భాగవతం. వీళ్ళని రేవ్ పార్టీలో ఎంపీ కారంట. మరి ఎంపీ పేరు కూడా రాసేది ఉండే కదా. ఎంపీ అని ఎందుకు రాసి వదిలేశారు? ప్రతి పల్లెటూరుకో వైన్స్, అమ్మకాలు తగ్గిన దుకాణాలు గ్రామాలకు తరలింపు. ప్రతి పల్లెటూరుకో వైన్స్ పెడుతున్నారా? మంచిదే కదా. మొత్తాన్ని తాగిచ్చండి మీరు దగ్గరుండి. లేకపోతే ఒక కమిటీ 100 చిక్కులు, చట్టాలు ట్రిబ్యునల్ మనుగడ ప్రశ్నార్థకం, వాటిని అపహాస్యం చేసేలా రేవంత్ ప్రతిపాదన అంట. ఇంకా పోలీసులు పిలిచారన్న భయంతో బీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం. వాట్సాప్ గ్రూపులో పోస్టుపై మరో వ్యక్తి ఫిర్యాదు. దళిత జర్నలిస్టుపై ఉక్కుపాదం. ప్రజాపాలనలో కాంగ్రెస్ సర్కార్ దారుణం, ప్రభుత్వ వైఫల్యం నెచ్చబడమే కారణం. సిరిసిల్లలో జర్నలిస్టు బాలుపై అధికారుల కక్ష, ఏకంగా BNS 163 సెక్షన్ అమలు. 4 రోజుల పాటు ఏమీ మాట్లాడద్దని హుకుం జారీ చేశారంట. దీని గురించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జర్నలిస్టులు. ఓర్నాయన, ఒకప్పుడు బీఆర్ఎస్ హయాంలో జర్నలిస్ట్ని అర్ధరాత్రి ఇళ్ళకెళ్ళి తీసుకొచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకే కేసు మీద 2 సార్లు అరెస్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అప్పుడు ఏమైంది ఇదంతా? మరి ఇప్పుడు మీరు జర్నలిస్టుల గురించి మాట్లాడుతున్నారు. ఆశ్చర్యం కదా.